మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కుడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను శ్రద్ధగా మనందరం కూడా విందాం. లేఖనములలో మనము పలు రకాలైన బల్లలను గురించిన ప్రస్తావనను చూస్తాం. నా మాట అర్థమవుతుందా? బల్ల అర్థమవుతుంది కదా, టేబుల్. పరిశుద్ధ గ్రంథములో, లేఖనాలలో మనము పలు రకములైన బల్లలను గురించిన ప్రస్తావనను మనం చూస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు లేఖనాల్లో ప్రస్తావించబడిన బల్లలు లేదా ఆ బల్లల దగ్గరున్న వ్యక్తుల జీవితాల ద్వారముగా లేదా ఆ వ్యక్తుల జీవితాలు మనకు నేర్పించే పాఠాలు ఈ వర్తమానము ద్వారముగా మనకు నేర్పించాలని ఆయన ఆశపడుతున్నారు. గనుక ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్, ఈరోజు మన వాక్యాంశము బల్ల. ఈరోజు మన టైటిల్ ఏంటంట? బల్ల. అవకాశాన్ని బట్టి ఈరోజు రేపు కూడా లేఖనములలో ప్రస్తావించబడిన పలు రకాలైన బల్లలు లేదా ఆ బల్లల దగ్గర మనకు కనిపిస్తున్న వ్యక్తుల జీవితాల్లో నుంచి దేవాది దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న పాఠాలను గురించి ఇవాళ రేపు మనం కూడా ధ్యానం చేద్దాం. అయితే మొట్టమొదటిదిగా లేఖనములలో మనకు కనిపిస్తున్న ఒక బల్ల నిర్గమకాండము 25వ అధ్యాయము 30వ వచనంలో నుంచి చూద్దామా? నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారపు ఆనవాళ్ళు మనందరికి కూడా బాగా తెలుసు కదా. 3 భాగాలుగా ప్రత్యక్షపు గుడారము మనకు కనిపిస్తుంది. మొదటిది భాగము ఆవరణం అయితే గనుక రెండవ భాగము పరిశుద్ధ స్థలము, ఆ తరువాత భాగము అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక తెర ఏం చేస్తుందంట? వేరు చేస్తూ ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారములో మొదట ఆవరణములో మనకి కనిపిస్తున్న విషయాలు లేదా వస్తువులు మనం చూస్తే గనక మొదట ఇత్తడి బలిపీఠము మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక గంగాళము మనకి ఆ ఆవరణములో కనిపిస్తుంది. కాస్త ముందుకు వెళ్తే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములో మనకు కనిపించే వస్తువులు, ఉపకరణాలు ఏంటయ్యా అంటే గనక దీప వృక్షము మనకు అక్కడ కనిపిస్తుంది, ధూప వేదిక మనకు అక్కడ కనిపిస్తుంది, సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల మనకు అక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధ స్థలాన్ని దాటి, అంటే ఆ తెర దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళి చూస్తే గనక అక్కడ మనకి నిబంధన మందసము కనిపిస్తుంది. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు కనిపిస్తాయి. ఆ మందసము పైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మన ధ్యానాంశము బల్ల కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారములోని ప్రతి వస్తువు కూడా, ప్రతి ఉపకరణము కూడా కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్నది బల్లను గురించి కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో మనకు కనిపిస్తున్న సన్నిధి రొట్టెల బల్ల నుంచి లేదా సముఖపు రొట్టెల బల్ల మనకు నేర్పిస్తున్న ఆ బల్ల ద్వారముగా ఆత్మదేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న పాఠం ఏంటో నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. సో మొదటిదిగా మనం ఏ బల్ల గురించి ధ్యానం చేస్తున్నామంట? సన్నిధి రొట్టెల బల్ల గురించి. ఇలాగున కొన్ని బల్లలు లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి. వాటన్నిటి గురించి ఒక్కొక్కటిగా మనందరం కూడా ధ్యానం చేద్దాం. మొదట సన్నిధి రొట్టెల బల్ల. ఒకసారి లేవియా కాండము 24వ అధ్యాయము
లేవియా కాండము 24వ అధ్యాయము 5, 6 వచనాలు, ఆ తర్వాత 8వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమును సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. తర్వాత 8, యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలను అన్న మాటలు సన్నిధి రొట్టెల బలను గురించి, ఆ బల్ల మీద ఉంచవలసిన రొట్టెలను గురించి, ఆ క్రమాన్ని గురించి, యాజకుడు దానికి చేయవలసిన ఆ పద్ధతి అంతటిని గురించి దేవాది దేవుడు అక్కడ తెలియజేసిన మాటలు ఇంతవరకు కూడా మనం చూసాము, మనం చదివాము. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే గనక అక్కడ రాయబడిన మాటలు, నువ్వు గోధుమ పిండిని తీసుకోవాలి, దానితో 12 భక్ష్యాలను ఏం చేయాలి, వండాలి. ఒక్కొక్క భక్ష్యము ఇంతింత వెయిట్ లేదా ఇంతింత కొలమానంతో ఉండాలి. అది 2 వరుసలుగా 12 భక్ష్యాలు కాబట్టి 6, 6 2 దంతులుగా 2 వరుసలుగా క్రమంగా చక్క చేయబడి ఎక్కడ మీద పెట్టాలంట, ఆ బల్ల మీద, సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల మీద ఆ రొట్టెలను నువ్వు ఉంచాలి. ఒక రొట్టె బల్ల వరకు చేరడానికి అది వెళ్ళవలసిన ప్రక్రియ ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది ఇళ్లలో కూడా రొట్టెలు చేసుకుని తింటూ ఉంటారు కదా. ఒక రొట్టె మీ భోజనపు బల్ల వరకు, మీ చేతిలో ఉన్న ప్లేట్ వరకు రావడానికి అది ముందు దాని ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టింది, పొలములో దాని ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒక రొట్టె బల్ల మీదకు వచ్చి చేరాలంటే అది మొదట పొలము నుంచి కోయబడాలి, అంతేనా? ఒక విత్తనాన్ని విత్తితే అది పంటగా మారిద్ది. ఆ పొలంలో నుంచి ఆ పంటను ఏం చేయాలి, కొయ్యాలి. కోసింది పొలంలో నుంచి ఎక్కడికి వచ్చిందంట, కొట్టులోనికి వచ్చి చేరిద్ది, అంతేనా? మీరు అందరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు, కొట్టులోకి వెళ్ళానా? ఆ తర్వాత ఆ కొట్టులో ఉన్నది ఎక్కడికి వచ్చి చేరిద్ది అంటే కనుక రోటిలోనికి వచ్చి చేరిద్ది. రోట్లో ఆ గోధుమ గింజను యాజ్ తీసుకొని అలా ఏం చేయలేం కదా, దాన్ని ఏం చేస్తాం, రోట్లో వేస్తాం, వేచి రోకలతో దంచుతాం. దంచిన తర్వాత అది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఒక ఆకారంలో మారి మెత్తనైన ఒక పిండిగా, ముద్దగా మార్చబడి ఒక ఆకారంలోనికి చేరి పెనం మీదకి వచ్చింది. దాని 2 పక్కలు కూడా మనం ఏం చేస్తామంటే అప్పుడు కాలుస్తాం, లోపల ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయేలాగా. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చింది, తినడానికి బల్ల వరకు, మన చేతి వరకు వచ్చి చేరిద్ది. అలాగే సన్నిధి రొట్టెల బల్ల మీద 2 దొంతులుగా ఉంచవలసిన ఆ 12 భక్ష్యాలు మొదట వాటి ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెడుతున్నాయా అంటే గనక, ఎక్కడ మొదలు పెడుతున్నాయంట, పొలములో. ఆ రొట్టెలు మరెవరో కాదు కానీ ఆ రొట్టెలు ఎవరంట, మనమే. ఆ రొట్టెలు ఎవరు, మనమే. సన్నిధిలో ఉండే లేదా సముఖపు రొట్టెలు బల్లగా పిలువబడుతున్న ఆ బల్ల మీద ఉండవలసిన భక్ష్యాలు, ఉండవలసిన రొట్టెలు ఎవరిని సూచిస్తున్నాయి అంటే గనక ఎవరిని, మనల్నే సూచిస్తూ ఉన్నాయి. అయితే ఈ రొట్టె మొదట ఎలా ఉందంట, ఒక గోధుమగా పొలములో ఉందంట. ఆ పొలం అనే లోకములో ఉన్న ఆ గింజ లోకములో నుంచి ఏమవ్వాలి, కోయబడాలి, నరకబడాలి, వేరు చేయబడాలి. అక్కడి నుంచి కోయబడిన తర్వాత అది కొట్టు అనే సంఘంలోనికి వచ్చి ఏం చేయాలంట, చేరాలి. పొలం అనే లోకంలో నుంచి కోయబడిన ఆ గోధుమ గింజ సంఘము లేదా కొట్టు అనబడుతున్న సంఘములోనికి, సహవాసంలోనికి ఏం చేసిందంట, వచ్చి చేరింది. అక్కడి నుంచి అది రోటిలోనికి వచ్చిందంట. రోట్లో ఎలా దంచుతారంట, ఒకదాని తర్వాత ఒకటి రోకలతో గింజను దంచుతారు. ఎందుకయ్యా అంటే మెత్తగా, ఒక మెత్తనైన పిండిగా అది మారిపోవడానికి. లోకంలో నుంచి కోయబడింది, కొట్టు అనే సంఘంలోనికి వచ్చింది, అక్కడి నుంచి రోకల్లో పడింది,
ప్రార్థన, వాక్యము అనే 2 రోకళ్ళు ఆ రోట్లో వేసి ఏం చేస్తానంట, దాన్ని దంచి దంచి నలగొట్టి మెత్తనైన పిండిగా ఆ గింజని, విత్తనాన్ని మార్చేస్తున్నాయంట. మార్చిన తరువాత ఆ పిండి ఒక ఆకారంలోనికి వచ్చి ఎక్కడికి వెళ్తుంది, పెనం మీదకి వెళ్తుందంట. పెనం మీద 2 పక్కల లోపల పచ్చదనం అంతా పోయేలాగా కాల్చబడుతుంది. నువ్వు కూడా వాక్యము, ప్రార్థన చేత నలగొట్టబడిన తరువాత పరిశుద్ధాత్మ అగ్ని చేత లోపల ఉన్న పచ్చదనం అంతా పోయేలాగా ఏం చేయాలి, కాల్చబడాలి. అలాగున కాల్చబడిన, అలాగున చేయబడిన ఈ భక్ష్యము ఎక్కడికి చేరిందంట, సన్నిధి రొట్టెల బల్ల మీదకు వచ్చి చేర్చబడిందంట. అది ఎన్ని రోజులు సన్నిధిలో ఉండాలి అంటే గనక వారానికి 7 రోజులది సన్నిధిలోనే ఉండాలి. దానిని యాజకుడు చక్కబరచాలి అన్న ఒక మాట మనం చదివిన, ఇంతవరకు చూసిన ఆ మాటల్లో, వాక్యములో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ సన్నిధి రొట్టెల బల్ల ద్వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్న ఒక పాఠము, లేదా ఈ సన్నిధి రొట్టెల గురించి, సన్నిధి రొట్టెల బల్ల గురించి చెప్పబడిన ఈ మాటలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే గనక, మొదటి ప్రశ్న, నువ్వు కోయబడ్డావా? మొదటి ప్రశ్న ఏంటంట, లోకంలో నుంచి, పొలంలో నుంచి నువ్వు వేరయ్యావా? నువ్వు నరకబడ్డావా? ఇంకా నీ మూలం, ఇంకా నీ రూట్స్, ఇంకా నీ కనెక్షన్ అక్కడే ఉందా? అర్థమవుతున్న మాట. మొదట నువ్వేం చేయాలంట, కోయబడాలి. అక్కడి నుంచి నీ ప్రతి కనెక్షన్ ఏమవ్వాలి, కట్ అయిపోవాలి. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి, కొట్టులోనికి, అంటే సంఘంలోనికి వచ్చి చేరాలి. ఆ తర్వాత ప్రార్థన, వాక్యము అనే రోకలు నిన్ను నలగొట్టాలి. నీలో ఉన్న కడుపుదాన్ని అంతటినీ పోగొట్టి నిన్ను మెత్తగా మార్చాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను కాల్చాలి. అలాగున ఆ కాల్చబడిన ఆ రొట్టెలు సన్నిధిలో ఎన్ని రోజులు ఉండాలంట, నిత్యము. అంటే వారానికి 7 రోజులు కూడా ఎక్కడున్నాయంట ఆ రొట్టెలు, సన్నిధిలోనే. సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల అని చెప్పబడుతున్న పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆ రొట్టెలు ఉండాలి. కోయబడ్డావా? సంఘంలోనికి చేర్చబడ్డావా? నలగొట్టబడ్డావా? మెత్తగా మారి కాల్చబడ్డావా? సన్నిధిలో నిత్యము కనబడుతున్నావా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యాజకుని చేత చక్కబరచబడుతున్నావా అన్న కొన్ని ప్రశ్నలు ఈ రాత్రి ఈ సన్నిధి రొట్టెల బల్ల గురించి చెప్పబడిన ఈ మాటల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంధిస్తూ ఉన్నాడు. నిత్యము కూడా ఆ రొట్టెలు ఏం చేస్తున్నాయంట, సన్నిధిలో, దేవుని మందిరములో కనబడుతున్నట్టుగా. అసలు వాటి పేరే ఎలా మారిపోయిందంట, సన్నిధి రొట్టెలుగా మారిపోయిందంట. ఎందుకంటే అంతసేపు అవి అన్ని రోజులవి దేవుని సన్నిధిలో ఉంటున్నాయి కాబట్టి. మనము కొన్ని రోజుల ముందే కదా ప్రీతి వాళ్ళ గృహంలో ఏర్పాటు చేయబడిన ఆ కూడికలు మనం చూసాం. అబ్రహాం అంతగా ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడంటే అది ఎంత గొప్పది అని. అలాగే మోషే లాంటి ఒక దైవజనుడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని అడలా, ఇదే అరణ్యంలో నీళ్ళిపోతాం కానీ అడుగైనా ముందుకు వేయము అని అడుగుతున్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమైనది, అది ఎంత అవసరం అని చూసాం. అలాగే అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుమని ఒక చిన్న పిల్లల్లాగా దావీదు ఏడుస్తున్నాడంటే గనక దానికి ఉన్న విలువ ఎలాంటిది, అలాంటి సన్నిధి మనతో రావాలి అని ఆ రోజు మనం విన్నాం. అలాంటి సన్నిధి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థించాలని మనం ఆ రోజు చూసాం. అయితే అర్థం కావాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే గనక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము సమయాన్ని గడపగలిగితే ఏమవుతుందంటే దేవుని సన్నిధి నీతో పాటుగా వస్తుంది అన్న ఒక విషయము మనందరికి కూడా అర్థం కావాలి. ఈ సన్నిధి రొట్టెల బల్ల ద్వారముగా పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తున్న ఒక ప్రశ్న ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చాం కదా. అయితే చాలా మంది ఏం చేయబడ్డారంట, కోయబడ్డారు. చాలా మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. చాలా మంది నలగొట్టబడ్డారు. చాలా మంది కాల్చబడ్డారు. కానీ చాలా మంది మందిరంలో కనబడట్లా. చాలా మంది యాజకుడు వారిని చక్కపరచడానికి ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదంట. చాలా మంది ఆదివారాలే మందిరానికి రావడం గగనంగా మారిపోయింది, కష్టంగా మారిపోయింది. ఎందుకయ్యా అంటే గనక చాలా మంది మందిరాన్ని మానుకోవడానికి గల మొట్టమొదటి కారణం
కృతజ్ఞత లేక. ఏం లేకంట? సన్నిధి రొట్టెల బల్ల. ఆ రొట్టెల పేరే సన్నిధి రొట్టెలు అని పిలువబడడానికి గల కారణం అంతసేపు అవి ఆయన సన్నిధిలోనే ఉండిపోతున్నాయంట. కానీ క్రైస్తవుడు మాత్రం ఆదివారం జరిగే ఆ 2-3 గంటల ఆరాధనకు కూడా రాలేకపోయి అంత బిజీ అయిపోయాడు. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారంట. వచ్చి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయి అని అడిగారంట. అయితే మిమ్మల్ని మీరు యాజకునికి కనబరుచుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి చెప్పి పంపించగానే దారిలో 10 మంది కూడా శుద్ధులైపోయారంట. 10 మంది కూడా స్వస్థపడ్డారంట. 9 మంది మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి, ఇన్ని రోజులు మనం పడ్డ బాధ ఇక లేదు కాబట్టి ఆయనతో మనకేంటి ఇంక పనని వెళ్ళిపోయారు. ఒకడు మాత్రమే తిరిగి ఆయన దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట, దేవుణ్ణి మహిమపరచాడంట. ఈ ఒక్కడు రావడానికి, ఆ 9 మంది రాకపోవడానికి గల కారణం ఏంటంటే కృతజ్ఞత. ఈ ఒక్కడికి కృతజ్ఞత ఉంది, ఆ 9 మందికి కృతజ్ఞత లేదు. సంఘంలో ఉన్న చాలా మంది కూడా కష్టకాలములో అనారోగ్యము, ఇబ్బంది, పలు రకాలైన శ్రమలు, శోధనలు, కన్నీటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నప్పుడు షిలోహులో హన్న వెక్కి ఎలాగైతే ఏడ్చిందో అదే రీతిగా అందరూ ఏడ్చిన వాళ్ళే, అదే రీతిగా ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళే, అదే రీతిగా ప్రార్థించిన వారే, అదే రీతిగా ప్రతిరోజు జరుగుతున్న కూడికల్లో పాలు పొందిన వారే. కానీ ఎప్పుడైతే వాళ్ళు అడిగిన ఉద్యోగం వచ్చేసిందో, ఎప్పుడైతే వాళ్ళు అడిగిన సమస్య తీరిపోయిందో, ఎప్పుడైతే అనారోగ్యం తగ్గిపోయిందో, ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయో, ఎప్పుడైతే బిడ్డలు పుట్టారో, ఎప్పుడైతే పెళ్లి జరిగిందో, ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారో, ఇక ఆయనతో మనకి పని లేదు, మనం వచ్చిన పని అయిపోయింది అన్న ఒక ఉద్దేశంతో కృతజ్ఞత లేని వారిగా దేవుని మందిరాన్ని ఏం చేస్తారంట? కొంతమంది మానేస్తున్నారంట. ఇంకొంతమంది దేవుని మందిరాన్ని మానడానికి గల కారణం ఏంటంటే గనక మార్త ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఇవే విస్తారమైన పనులు మరియకు చేతగాక కాదు, మరియకు లేక కాదు, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసిందంట? ఎన్నుకుంది. ఏది బెస్ట్, మనకి ఏది ముఖ్యం, మనకి ఎవరు ఇంపార్టెంట్ అన్న ఒక డెసిషన్ తీసుకొని అవన్నీ మనకు అవసరం లేదురా, లేకపోయినా పర్లేదు, ఇది ఉంటే చాలు అని ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఆయన పాదాల దగ్గర ఏం చేస్తుంది? కనిపడుతుంది. ఆయన బోధను వింటుంది. మార్పు మాత్రం విస్తారమైన పనులనే ఎన్నుకుంది. అలాగే కొందరు మందిరానికి రాలేకపోవడానికి గల కారణం, కొందరు మందిరాన్ని మానుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే గనక విస్తారమైన పనులు. ఆ విస్తారమైన పనుల్లో ఉండే ఒక పని ఏంటయ్యా అంటే గనక కూరను వండుకోవడము. కూర ఉండకపోతే మా ఆయన ఏం చేయడంట? ఒప్పుకోడు. వాళ్ళ ఆయన 9ంటికే కూర వండాలని రూల్ ఏం పెట్టడు. ఉదయాన్నే లేచి కూడా నువ్వు కూర వండొచ్చు, ఉదయాన్నే లేచి కూడా పనులను నువ్వు చక్క చేసుకోవచ్చు. కాకపోతే మనం లేచేదే 9ంటికి. 9ంటికి లేచి మనం రెడీ అయ్యి ప్రార్థన 10ంటికి అయితే 11ంటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ అయిపోయిన తర్వాత 12:30కి ప్రార్థన అయిపోతే 12:35కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏం చేయము? ఇక్కడ ఇంకొక అరగంట మాటలు మాట్లాడి అక్కడికి వెళ్ళి లేటుగా వంటలు వండి ఏం జరిగిందంటే గనక నేను ప్రార్థనకి వెళ్తున్నాను, అందుకే లేట్ ఎందుకు చెబుతున్నావు, అందుకే నీ భర్త ఏం చేస్తున్నాడు? కోపడుతున్నాడు. నువ్వు ఉదయాన్నే లేవచ్చు, వాటన్నిటిని చక్క చేసుకొని వంటలు వండుకొని మందిరానికి రావచ్చు. కొందరు మందిరానికి ఎందుకు రావట్లేదా అంటే వాళ్ళ ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చారు కాబట్టి. అదే బంధువులను వెంట పెట్టుకొని నువ్వు ప్రార్థన మందిరానికి రావచ్చు. కొందరు మందిరానికి ఎందుకు రావట్లేదా అంటే బంధువులలో జరిగే ఫంక్షన్లు మేము అటెండ్ అవ్వకపోతే, ఆ ఫంక్షన్లకి మేము వెళ్ళకపోతే బంధువులు ఏం చేస్తారంట? బాధపడతారంట. దేవుడు బాధపడినా పర్లేదు, బంధువులు మాత్రం బాధపడకూడదు అని ఒక మంచి మనసుతో వాళ్ళు ఏం చేస్తారంట? మందిరాన్ని మానేస్తున్నారు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక కొందరేమో అలుగుతున్నారు దైవజనుడి మీద, సంఘం మీద అలిగి ఏం చేస్తారంట? మందిరాలు మానేస్తున్నారు. మరి కొందరేమో కట్టడలు, క్రమాలు అనుసరించడానికి కష్టంగా ఉన్నాయి కాబట్టి మేమేం చేస్తాం? మందిరానికి రాము. ఎక్కడైతే ఈజీగా ఉండిద్దో, ఎక్కడైతే మమ్మల్ని అంతగా నొప్పించడో, ఎక్కడైతే వాక్యం ఖచ్చితంగా ఉండదో, ఎక్కడైతే చూసి చూడట్టు వదిలేస్తారో, ఎక్కడైతే మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడో, ఎక్కడైతే మాతో మాట్లాడి ఇది నీలో సరిగ్గా లేదు, ఇది నీలో కొద్దుగా ఉంది, దాన్ని సరి చేసుకోని చెప్పరో
అక్కడికి మేమేం చేస్తాం, వెళ్తాం. అందుకే ఈ మందిరాన్ని మేము మానేస్తాము. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కొందరేమో సుఖానికి అలవాటు పడిపోయి మందిరానికి ఆ మాటి కరెంట్ పోతుందయ్యా, ఏసీ లేదయ్యా, ఇదే వాక్యం యూట్యూబ్లో పెట్టిన తర్వాత మేము ఏం చేస్తున్నాం, వింటున్నామయ్యా, ఆ లైవ్ కూడా చూస్తున్నామయ్యా. మరి నీకున్నంత టెక్నాలజీ పాపం ఆ రోజుల్లో ఆదిమ సంఘానికి పాపం తెలీదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే రోమా సంఘం హింసిస్తున్నా కానీ, రోమా సంఘం చిత్రహింసలు పాలు చేస్తున్నా కానీ వాళ్ళు మాత్రం ఏం చేశారంట, సమాజముగా కూడుకోవడం వారు మానుకోలేదంట. ఇంటింటా కూడుకున్నారంట వాళ్ళు. నీలాంటి తెలివైనదో లేదా నీలాంటి తెలివైనదో ఆ రోజుల్లో ఉండుంటే వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే, అప్పుడు ఇంకా ఫోన్ లేవు కాబట్టి మనం ఫలానా రోజు ఫలానా సమయానికి ఎవరిళ్ళలో వాళ్ళు ఆ టైంకి ప్రార్థన స్టార్ట్ చేద్దామని చెప్పుకునే వాళ్ళేమో. కానీ ఆ వెసులుబాటు అంత తెలివి వాళ్ళకి పాపం లేదేమో. కొందరు ఏం చేస్తారంట, సుఖానికి అలవాటు పడిపోయి మందిరాన్ని మానేస్తున్నారు. కానీ ఈ సన్నిధి రొట్టెల బల్ల ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏందయ్యా అంటే గనక, ఈ సన్నిధి రొట్టెల బల్ల ద్వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తున్న ప్రశ్న ఏందయ్యా అంటే గనక, నువ్వు కోయబడ్డావా, నువ్వు సంఘంలోనికి చేర్చబడ్డావా, నువ్వు నల్లగొట్టబడ్డావా, నువ్వు కాల్చబడ్డావా, నువ్వు సన్నిధిలో నిత్యము కనబడుతున్నావా, నువ్వు చక్కబరచబడుతున్నావా. మొదటి బల్ల సన్నిధి రొట్టెల బల్ల అంట. రెండవ బల్లను చూద్దాం, లేఖనాల నుంచి రెండవ బల్లను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7-8 చూద్దాం, 6లో ఆఖరి మాట కూడా చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6లో ఆఖరి మాటలు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ ఏంటంట, యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా, కుంటి దానిని రోగము గల దానిని అర్పించిన ఎడల అది దోషము కాదా, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతను నీకు దయ చూపునా నిన్ను అంగీకరించునా అన్న ప్రశ్న దేవాది దేవుడు అక్కడ వేస్తున్నా అంట. రెండవదిగా మనకు కనిపిస్తున్న బల్ల ఏంటంట, యెహోవా భోజనపు, అందరూ చెప్పండి పెద్దగా. రెండోది ఏంటి, యెహోవా భోజనపు బల్ల. మొదటిది సన్నిధి రొట్టెల బల్ల, రెండవది యెహోవా భోజనపు బల్ల. అయ్యా, ఏమి చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టాము, ఏమి చేసి నీ బల్లను అపవిత్రపరిచాము, నీచపరిచాము అని అడుగుతుంటే వారికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే గనక, గ్రుడ్డి దానిని, కుంటి దానిని, రోగములు గలదాన్ని అర్పించిన ఎడల అది దోషము కాదా. అలాంటిదే నువ్వు నీ అధికారికి ఇస్తే నీ ఎడల దయ చూపిస్తాడా, నిన్ను అంగీకరిస్తాడా, అర్పణ తీసుకుంటాడా? ఆ మాట మీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న దేవాది దేవుడు వారిని అడుగుతున్నాడంట. ఈ రాత్రి ఈ యెహోవా భోజనపు బల్ల ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠము ఏందయ్యా అంటే గనక, అయ్యా నేనేం చేసి నేను అవమానపరిచాను, నేనేం చేసి నీ భోజనపు బల్లను అపవిత్రపరిచాను లేదా నీచమైనదిగా తక్కువైనదిగా చేశాను అన్న నీ ప్రశ్నకు కూడా సమాధానం ఏందయ్యా అంటే గనక, కుంటి దానిని, గుడ్డి దానిని, మచ్చలు పొడలు గలదాన్ని, లోపం కలిగిన దాన్ని, అవసరం లేని దాన్ని, అక్కర్లేని దాన్ని, పక్కన పెట్టేసిన దాన్ని నువ్వేం చేస్తున్నావంట, దేవుని బల్ల దగ్గరకు తీసుకొస్తా, దేవునికి బలిగా అర్పిస్తా, దేవునికి కానుకగా ఇస్తా, నువ్వు ఆయన నిర్లక్ష్య పెడుతున్నావు, నువ్వు ఆయన భోజనపు బలను అపవిత్రపరుస్తున్నావు, నువ్వు నీచపరుస్తున్నావు. ఇదే ఒక అధికారికి ఇస్తే దాన్ని అతను లక్ష్య పెడతాడా, దాని విషయమై నీకు దయను చూపిస్తాడా? నీ అర్పణ ఎలాంటిదిగా ఉండాలి దేవుని దగ్గర? ఒకసారి చూద్దాం, ఆది కాండము 4వ అధ్యాయము. యెహోవా భోజనపు బల్ల మనకు నేర్పిస్తున్న పాఠము, మన అర్పణ ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్య పెట్టేదిగా, ఆయనను అవమానపరిచేదిగా, ఆయనను తక్కువ చేసేదిగా ఉండకూడదు. మన అర్పణ ఎలా ఉండాలంటే ఆది కాండము 4వ అధ్యాయము 3-5 వచనాలు చూద్దాం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును.
హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్ట లేదు. ఆదాము అవ్వలు ఏదెను నుంచి బయటకు గెంటి వేయబడిన తరువాత వారికి బిడలు పుట్టారు. పెద్దోడు పొలం పని తీసుకున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నోడు హేబేలు మందలు కాచుకున్నాడు, గొర్రెల కాపర్లు అయ్యాడు. అయితే వారి వారి వంతు వచ్చినప్పుడు లేదా వారి వారి క్రమాన్ని బట్టి వారి ఇరువురు కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చారంట. కయ్యూను కొంత తీసుకొచ్చాడు, హేబేలు కొన్ని తీసుకొచ్చాడు, కొంత కొన్ని. అయితే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడంట, కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పడలేదంట. దానికి గల కారణం ఏంటంటే అతడు కొన్ని తెచ్చాడు, ఇతడు కొంత తీసుకొచ్చాడు. అయితే హేబేలు తెచ్చిన కొన్ని ముందు ఏం రాయబడి ఉంది? హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని, మందలో కొన్ని తెచ్చాడు, పంటలో కయ్యూను కొంత తెచ్చాడు. కానీ హేబేలు ఏం చేశాడంట? తొలిచూలు పుట్టిన వాటిని, అందులో కూడా క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని కోసం తీసుకొచ్చాడు హేబేలు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించను అన్న మాటను మనం కొన్ని రోజుల ముందు ధ్యానించాం. విశ్వాసవీరుల జాబితాలో హేబేలు గురించి మనం ధ్యానిస్తూ దేవుడి నుంచి శ్రేష్టమైన వాటిని పొందుకోవడం చూసే వాళ్ళు ఎందరో కానీ సహోదరులందరికంటే దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలన్న విశ్వాసం కలిగిన వాడు హేబేలు అని ఆ రోజు మనం విన్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? వీళ్ళందరికంటే నన్ను గొప్పగా ఆశీర్వదించాయని అడిగేవాళ్ళే చాలా మంది వారు, కానీ వీళ్ళందరూ నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తానయ్యా అని అనగలిగిన విశ్వాసం ఉన్నవాడు చాలా తక్కువ. అలాంటి వాడే ఒక హేబేలు. అందుకే హేబేలు విశ్వాసాన్ని బట్టి దేవుడు హేబేలు అర్పణను, నీ అర్పణ మొదట అంగీకరించబడాలంటే మొదట నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించిన దానికి గల కారణం ఏంటంటే గనక అతడు కొన్ని తెచ్చాడు, ఇతడు కొంత తెచ్చాడు. కానీ ఆ కొన్ని ఎలాంటివి అంటే గనక శ్రేష్టమైనవి, క్రొవ్వినవి. ఈ కయ్యూను మాత్రం ఏముందలే, నేను ఇచ్చినా దేవుడు తీసుకుంటాడా, నేను ఇచ్చినా అవేమన్నా దేవుని దగ్గరికి వెళ్తాయా అన్న ఆలోచనతో ఏం చేశాడు? ఏదో తీసుకురావాలి కాబట్టి కొంత తీసుకొచ్చాడంట. అందుకే లోపము, మచ్చ, పొడ, రోగము, కుండితనము, గుడ్డితనము కయ్యూను తెచ్చిన పంటలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ కయ్యూనులో మాత్రం దేవునికి కనిపించింది. అందుకే దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదంట. యెహోవా భోజనపు బల్ల మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే గనక నీ అర్పణ దేవుణ్ణి తక్కువ చేసేదిగా, ఆయన బలను అపవిత్రపరిచేదిగా, ఆయన అవమానపరిచేదిగా ఉండకూడదంటే అది ఎలాంటిదై ఉండాలి? శ్రేష్టమైనదై ఉండాలి. మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటా మాంస అత్తరుని తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాలకు పూసిందంట ఒక స్త్రీ. ఇప్పుడే దీన్ని నమ్ముకుంటే చాలా డబ్బులు వచ్చాయి కదని చాలా మంది బాధపడిపోయారంట. దాన్ని నమ్మితే డబ్బులు వస్తాయని, అది విలువ కలిగిందని ఆమెకు తెలియక కాదు, కానీ దీనికంటే అంతకంటే నాకు నువ్వే విలువైన వాడివయ్యా అన్న విశ్వాసము ఆమెది. నీ అర్పణ ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా, విలువైనదిగా ఉండాలి. నీకు అక్కర్లేనిది, నీకు అవసరం లేనిది, నువ్వు పక్కన పడేసింది అన్నిట్లో తక్కువది. చినిగిపోయిన నోట్లను ఎక్కడే ఉంటాయి చెప్పండి? మా డాడీ హైదరాబాద్ వెళ్తా ఆ బ్యాగ్లో డబ్బులు ఉంటారా వాడుకొని చెప్పాడు. సరే వాళ్ళు నేను ఎలా ఉపవాసం కదా, గ్రేస్ కోసం టిఫిన్ చేయడానికని కొన్ని నోట్లు తీసుకుని వెళ్ళా. అన్నకి ఇవ్వగానే ఒకటి నాకు వెనక్కి ఇచ్చాడు. మళ్ళీ అమ్మాయి ఇది నాకు వద్దు, నువ్వు ఇంకోటి ఇవ్వాలి, నేను ఖచ్చితంగా ఎన్ని కావాలంటే తీసుకెళ్ళా. అన్నా సరే నాకు ఇచ్చే, నేనేం చేస్తాను, గూగుల్ పే కొడతానని చెప్పా. చిరిగిపోయిన ఎక్కడ కొత్తాయంట? ఎక్కడ చలని దేవుని మందిరంలో చెల్తాయి. ఈడు అసలు పనికిరాడయ్యా, ఈడు అసలు చదువుకే పనికిరాడు, ఈడు ఉద్యోగం చేయలేడు, పని చేయలేడు. ఇన్ని దుబారు తీసుకెళ్ళి కాస్త సేవకున్నైనా దేనికి పనికిరాడు ఏమవుతాడంట అని అనుకుంటా ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? నీ అర్పణ దేవునికి అంగీకారం యోగ్యమైనదిగా ఉండాలంటే అది అక్కరలేనిది, అది పక్కన పడేసింది, అది పనికిరానిది, రోగం కలిగింది, లోపం కలిగింది, దోషం కలిగింది కాదు, విలువైనది, శ్రేష్టమైనదై ఉండాలి. రెండవదిగా నీ అర్పణ ఎలాంటిదై ఉండాలంటే కనుక నా మాటలు త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనొక రోజు దేవాలయంలో కానుకలు పెట్టి ఎదురు కూర్చున్నారంట. ఆస్తిపరులు
విశేషముగా సొమ్మును తీసుకొచ్చి కానుక పెట్టి వేస్తున్నారంట. ఇట్లా చేతులు అడ్డు పెట్టుకోను, చీరలు అడ్డు పెట్టుకోను, చున్నీలు అడ్డు పెట్టుకోను, కట్టలు ఏం చేస్తున్నారంట, కానుక పెట్టులో వేస్తున్నారంట. కానీ ఒక పేద విధవరాలు మాత్రం తీసుకొచ్చి 2 కాసులు వేసిందంట. దాన్ని ఆయన చూశాడు. వీళ్ళందరికన్నా కానీ ఆమె ఎక్కువ వేసిందని చెప్పాడు. నా మాట అర్థమవుతుందా? కట్టల విశేషమైన సొమ్మును తీసుకొచ్చి కానుకల పెట్టిలో వేసిన వారి అర్పణ దేవుని చేత అంగీకరించబడలేదు. కానీ కేవలం 2 కాసులు మాత్రమే కానుకగా వేసిన ఒక పేద విధవరాలి అర్పణ దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే గనక వాళ్ళు కలిగిన సమృద్ధిలో నుంచి, కోట్లలో నుంచి వేలు వందలేస్తే ఆమెకు కలిగి ఉన్న జీవనం అంతటినీ ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులు ఆయనకి ఆ అర్పణలో త్యాగం ఉంది. అర్పణలో ఏముంది? త్యాగము. నీ అర్పణలో కూడా ఏముండాలి తెలుసా? త్యాగం ఉండాలి. అబ్రహాము లేక పుట్టిన ఒక కొడుకుని ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. సారేపతుల విధవరాలు కూడా అసలు ఏం లేదు, లాస్ట్ ముద్ద ఉంది, దాన్ని చేసుకొని రొట్టెలు తిని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నారు. ప్రవక్త వచ్చి అడిగాడు, మొదట ఒక అప్పాన్ని చేసేమని అడిగాడు. ఫస్ట్ నువ్వు నీ కొడుకు తిన్న తర్వాత నాకు ఒక అప్పాన్ని చేయమని అడగట్లా. మొదట నువ్వు నాకు ఒక అప్పాన్ని చేయమని అంటే, మొదట ఒక అప్ప దైవజనుడికి చేస్తే తర్వాత నువ్వు కొడుకు తినడానికి ఉండిద్దో లేదో, తర్వాత తను తినడానికి ఉండిద్దో లేదో అని ఆలోచించుకోకుండా ఏం చేసింది? అప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. త్యాగం అందులో ఇమిడి ఉంది. నీ అర్పణ శ్రేష్టమైనదిగా, విలువైనదిగా ఉన్నప్పుడే దేవుని చేత అది అంగీకరించబడుతుంది. రెండవదిగా నీ అర్పణలో ఏముండాలి? త్యాగము. ఇది పోతే మనకేం కాదులేరా కానీ అని ఇచ్చే అర్పణ దేవుని దృష్టికి అంగీకారం యోగ్యమైనదిగా ఉండదు. కానీ అందులో ఒక త్యాగం ఇమిడి ఉండాలి. మాట అర్థమవుతుందా? మూడవదిగా మనం చూసినట్లయితే కనుక, మనం చూస్తే దేవాలయంలోనికి 2 వ్యక్తులు వచ్చారంట. నాకేమో కానుకలు వేయడానికి లైన్లో వ్యక్తులు వచ్చారు. ఇప్పుడేమో ప్రార్థన చేయడానికి 2 వచ్చారంట. ఎవరు? పరిసయుడు, సొంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీకు స్తోత్రాలు. ఎందుకయ్యా అంటే వ్యభిచారుల వల్లే, లోపుల వల్లే, దొంగల వల్లే, ఇక్కడున్న వీళ్ళ వల్లే, సొంకరి వల్లే నేను లేనందుకు నీకు వందనాలు. అంతేకాదు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. అంతేకాదు, దశమ భాగాలను కూడా నేను ఏం చేస్తున్నాను? క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కాబట్టి వీళ్ళకంటే నేను బెటర్ కాబట్టి నీకు వందనాలు, వీళ్ళకంటే నేను చిన్న పాపిని కాబట్టి నీకు స్తోత్రాలు. అయితే శంకర్ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలా రొమ్ములు కొట్టుకొనొచ్చు, నేను పాపిని నన్ను కరుణించాయని ప్రార్థన చేశాడంట. ఇద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థనకి జవాబు వచ్చింది, లేదా ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? శంకరి ప్రార్థనకు కారణం ఏంటంటే గనక, దీన్ని అర్పణ భాషలోనికి మనం మలుచుకొని మాట్లాడినట్లయితే గనక, నేను క్రమం తప్పకుండా నాకు కలిగిన దాంట్లో ఎంత ఇస్తున్నాను, వీడు అది కూడా ఇవ్వట్లేదు, వీడు నాకంటే తక్కువ, వీడికంటే నేనే ఎక్కువ ఇచ్చాను అన్న ఒక గర్వము, అతిశయముతో ఎవరైతే అర్పణలు అర్పిస్తున్నారో వారి అర్పణలు అంగీకరించబడవు. కానీ ఇది నీదయ, ఇదంతా నీకు ఇచ్చింది ఎవరు? నీ సంపాదన, నీ తాత ముత్తాతలా? ఎవరు? దేవుడు నీకు అనుగ్రహిస్తేనే, ఇది నీ దయ వల్లే నేను అనుభవిస్తున్నాను, ఇది నువ్వు ఇచ్చిందే అని కృతజ్ఞతతో, తగ్గింపుతో నువ్వు ఒక అర్పణను దేవుడి పాదాల దగ్గర తెచ్చినప్పుడు ఆ అర్పణ ఏమవుతుందంట? అంగీకరించబడుతుంది. మొదటిదేమో సన్నిధి రొట్టెల బల్లను చూసాం. రెండవదేమో మనం చూస్తుంది యెహోవా భోజనపు బల్ల. ఆ బల్లను అపవిత్రపరచకూడదు, ఆ బల్లను నీచుపరచకూడదు, నీ దేవుడు నువ్వు నిర్లక్ష్య పట్టకూడదు. అంటే నీ అర్పణ లోపం కలిగింది, దోషం కలిగింది, పొడలో మచ్చలు, కుంటితనం, గుడ్డితనం కలిగింది కాదు. ఎలా ఉండాలి? శ్రేష్టమైనది, విలువైనదై ఉండాలి. అంత మాత్రమే కదా. ఎలా ఉండాలంట? అందులో త్యాగం ఇమిడి ఉండాలి, అందులో తగ్గింపు ఉండాలి అన్న ఒక పాఠాన్ని మనకి యెహోవా భోజనపు బల్ల నేర్పిస్తుంది. సమయాన్ని బట్టి త్వరగా 3వ బలను మీ ముందుంచి ఈరోజు వర్తమానం నేను ముగిస్తాను. రేపు కొన్ని బల్లలు, ఆ బల్లల దగ్గర ఉన్న వ్యక్తుల జీవితాల నుంచి ఆయన నేర్పించాలని ఆశపడుతున్న పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3వ బల్ల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21-22 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21-22 వచనాలు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. 3వ బల్ల ఏంటి? ప్రభు బల్ల. 3వ బల్ల ఏం చెప్పండి పెద్దగా? మొదటిది సన్నిధి రొట్టెల బల్ల, రెండవది యెహోవా భోజనపు బల్ల, మూడవది ప్రభువు బల్ల. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచున్నారు అన్న మాట మనం లేఖనాలు చూస్తున్నాం.
ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడి. ఇది మీ కొరకై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన అదే మాటలు ఆదిమ సంఘం మొదలు పెడితే నేటి వరకు కూడా క్రైస్తవం క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా ఏం చేస్తుంది? ఆచరిస్తుంది. రొట్టెను మానక విరుస్తూ ఉంది. అయితే ఈ రొట్టె విరవడం మనకి పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపించింది అంటే, మనం కొన్ని రోజుల ముందున వింది ధర్మశాస్త్రం కానీ, పాత నిబంధన గ్రంథములో విషయాలు కానీ, బలులు కానీ, ఈ ప్రత్యక్షపు గుడారము కానీ, ఏవైనా కానీ సాయగా ఉన్నాయి. దానికి నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదన్న మాట విన్నాం. చూద్దాం, పాత నిబంధన గ్రంథంలో కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆదికాండం 14:18. ఆదికాండం 14:18. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. 9 రాజులు సొదొమ గొమొర్రా రాజు మీద యుద్ధం చేసి ఓడించి అక్కడున్న ప్రజలను, అక్కడున్న సొమ్మును, అక్కడున్న ఆస్తిని, మందలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతుంటే వారిలో తప్పించుకున్న ఒకడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అయ్యా నీ బంధువుడైన లోతుని ఏం చేశారు? ఈ పలానా వారు లాక్కు వెళ్ళిపోతున్నారు, చెరగొనిపోతారని చెప్పగానే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటేసుకుని వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ మందను, ఆ స్త్రీలను, ఆ ఆస్తులను, ఆ మనుషులందరూ, ప్రజలందరూ తీసుకొని వస్తుంటే అక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కొన్నాడు అన్న మాట ఉంది. అతను ఏం చేశాడు? రొట్టెను, ద్రాక్షారసాన్ని అతనికి ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని దీవించాడు. అప్పుడు అబ్రహాం అతనికి 10వ వంతును చెల్లించాడు. ఇదంతా 14వ అధ్యాయం జరుగుతుంది. అయితే 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కొన్నాడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఇచ్చి దీవించాడు. అబ్రహాము 10వ వంతును చెల్లించాడు. తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమైందంటే, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అబ్రహామును దర్శించి ఏం చేస్తుందంట? నీ బహుమానము అత్యధికమవుతుంది. అత్యధికమైన బహుమానాన్ని అబ్రహాము పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, అంతవరకు కొదువుగా ఉన్న, నాకు బిడ్డలే లేరే అన్న ఆ కొదువును కూడా దేవుడు ఏమని వాగ్దానం చేసి, నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని, ఒక్కడు కూడా లేడని బాధపడుతుంటే నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేయబోతున్నాననే అత్యధికమైన బహుమానాన్ని, గొప్పదైన ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందుకోగలిగాడు. ఎప్పుడు? వల్ల తర్వాత, రొట్టె విరిచిన తరువాత. పాత నిబంధన గ్రంథంలో నా మాటలు ముగిస్తున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా, వీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి అన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలుడు కూడా పస్కాను ఆచరించారంట. నిర్దోషమైన ఏడాది మగ మేక గాని, గొర్రె పిల్లలు గాని వధించి దాని రక్తాన్ని ద్వారబంధముల మీద ప్రోక్షించి దాన్ని భుజించవలసిన విధానం, పద్ధతి ఏం చేయాలి దేవాది దేవుడు వారికి తెలియజేసిన అదే రీతిగా వారు రక్త పురోక్షణను, పస్కాను ఆచరించారు. వారు పస్కా బలి పశువును భుజించారు. మన పస్కా బలి పశువు మన ప్రభు అయిన యేసయ్యే. ఆ రొట్టె అయిన శరీరమే కదా, ఆ ద్రాక్షరసమైన రక్తమే కదా. వీరు కూడా ఏం చేశారంట? ప్రభు మనలో పాలు పొందారు. వీరు కూడా ఏం చేశారంట? పస్కాను ఆచరించారు. ఎవరెవరైతే పస్కాను ఆచరించారో సంహారకుడు ఆయనను దాటిపోయాడు. ఎవరెవరైతే పస్కాను ఆచరించలేదో, ఎవరెవరైతే ఆ పస్కా బలిలో లేదంటే ఆ రక్త ప్రోక్షణ ఆచారములో పాలు పొందలేదో వారి ఇళ్ళలోకి మరణము ప్రవేశించింది. వీరందరూ ఏం చేశారంట? బలలో పాలు పొందారు. ఏంటంది? ఛాయారూపకంగా. తర్వాత చూద్దాం ఆ కింద మాటల్లో. అదే ఆదికాండం 12వ అధ్యాయము, నా మాటలు ముగిస్తున్నాను 31లో. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచిన ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఎప్పుడైతే వారు ఏం చేశారంట? పస్కాను ఆచరించారో అన్ని రోజులు మీరు ఎక్కడి నుంచి కదలడానికి వీలేదురా అని చెప్పిన ఫరోని వాళ్ళని పిలిపించి, ఇక్కడ నుంచి దయచేసి మీరు ఏం చేయండి? వెళ్ళిపోండి.
అని చెప్పాడంట. కింద మాటలు మనం చూస్తే కనుక ఇంకా 35-36 వచనాల్లో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలిగిందంట. వారికి కలిగిన వాటిని, వారికి కావలసిన వాటిని, వెండిని బంగారాన్ని కూడా ఐగుప్తులు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. 37వ వచనంలో ఆఖరి మాట ఏముంది? ఎవరాళ్ళు? వీరులు. అప్పటి వరకు బానిసలు, దాసులు, ఇప్పుడు స్వతంత్రులు, వీరులయ్యారు. అప్పటి వరకు పేదలు, ఇప్పుడు సమృద్ధిని అనుభవించే వాళ్ళు అయ్యారు. నా మాట అర్థమవుతుందా? అంతేకాదు, వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యాన్ని దాటారు, యోర్దాను దాటారు, ఎరుకో దాటారు. ఇలాంటి సుదూరమైన ప్రయాణాన్ని వారు చేయగలిగిన శక్తికి మించిన ప్రయాణాన్ని వారు ఎలా పూర్తి చేయగలిగారు? అందుకు కావాల్సిన అత్యధికమైన బలాన్ని ఈ పస్కాను ఆచరించడం ద్వారా వారు పొందుకున్నారు. అబ్రహాము అత్యధికమైన బహుమానాన్ని, అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులు అత్యధికమైన బలాన్ని, అత్యధికమైన విజయాన్ని పొందుకున్నారు. ఇలా లేఖనాల్లో మనం చూసుకుంటూ వెళితే గనక ఎమ్మాయి దారిలో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. అక్కడ కూడా వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు రొట్టె విరిచి వారికి ఇచ్చారో వారు కళ్ళు తెరవబడ్డాయన్న మాట రాయబడింది. ఆధ్యాత్మిక కోణంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరెవరైతే బలలో పాలు పొందుతున్నారో వారు అనుభవించే మేళ్ళు అన్ని ఇన్ని కాదు. వారు ప్రభుతో ఐక్యపరచబడుతున్నారు, వారు ప్రభుతో అంటుకట్టబడుతున్నారు, వారందరూ ఏక శరీరం అయిపోతున్నారు. నా మాట అర్థమవుతుందా? వారు ప్రభు యందు నిలిచి ఉంటున్నారు. ఆయన మరణ పునరుద్ధానాన్ని వారు ప్రచురం చేస్తున్నారంట. ఆయన మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారంట. ఇలాగే ఎన్నో మాటలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అలాంటి ప్రభు వల్ల మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ వారం గదిలో వచ్చే వారం తీసుకుందాం, ఈ నెల గదిలో వచ్చే మనం తీసుకుందాం అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. కానీ ఆ ప్రభు బలలో ప్రతి ఒక్కరు ఎలా పాలు పొందాలంట? తన్ను తాను పరీక్షించుకొని సరైన యోగ్యతతో, సిద్ధపాటుతో ప్రభు బలలో పాలు పొందాలి. అలాగా అది ప్రభు శరీరం అని, అలాగా అది ప్రభు రక్తం అని ఆలోచింపక, స్పృహ లేకుండా ఇది రొట్టె, ద్రాక్షరసమే అని అనుకొని ఎవరైతే ప్రభు బలలో పాలు పొందుతున్నారో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30 ప్రకారం ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను, రోగులను, చాలా మంది నిద్రించుచున్నారు. అనాలోచితముగా, స్వపరీక్ష చేసుకోకుండా, సరైన సిద్ధపాటుతో దిద్దుబాటులోనికి రాకుండా ఎవరైతే బలలో పాలు పొందుతున్నారో వారు బలహీనులు, వారు రోగులు అవుతున్నారంట. చాలా మంది వారు ఏం చేశారంట? నిద్రించారు. ప్రభు వల్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి అత్యధికమైన విజయాన్ని, అత్యధికమైన బహుమానాల్ని, అత్యధికమైన శక్తిని ఏం చేస్తుందంట? తెచ్చిపెడుతుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. సమయాన్ని బట్టి రేపు కూడా మిగిలిన బలల్లో నుంచి దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న పాఠాలు నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.